హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్, ఫాంట్ లింక్ అయితే ఉంది. ఫస్ట్ అయితే వెళ్ళి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా ట్రెండింగ్ వీడియోస్ ఎడిటింగ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే ఎడిట్ అయితే చేస్తాను. వీడియో ఫ్రంట్కి వచ్చి ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇమేజ్ యాడ్ చేసుకున్న 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేకపోతే మన ఛానల్లో వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతారు. ఇమేజ్ని సాంగ్ బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్పై ట్యాప్ చేసి మిడిల్లో కనిపిస్తున్న ఆప్షన్పై క్లిక్ చేస్తే అయితే ఇమేజ్ అయితే లెంత్ అయితే వస్తుంది. ఇక్కడ గ్రూప్ అని కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్పై క్లిక్ చేసి కాపీ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. ఇమేజ్పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్పై క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ రాడ్ ఎఫెక్ట్ని అయితే ఆన్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ ఇమేజ్ లేయర్పై అయితే ట్యాప్ చేసి ఇక్కడ ఫైల్ ఆప్షన్ లా కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే డూప్లికేట్ అయితే అవుతుంది. ఇమేజ్ని గ్రూప్ని లాంగ్ ప్రెస్ చేసి పైన కనిపిస్తున్న సెకండ్ ఆప్షన్పై అయితే క్లిక్ చేస్తే గ్రూప్గా అయితే క్రియేట్ అవుతుంది. కింద ఉన్న ఇమేజ్పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పైన కనిపిస్తున్న సాచురేషన్ ఎఫెక్ట్ని కూడా ఆన్ అయితే చేసుకొని బ్యాక్ అయితే రండి. ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది కదా, బోర్డర్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ బోర్డర్ అండ్ షాడో ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి యాడ్ బోర్డర్ పై అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెంటర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. బోర్డర్ అయితే ఎఫెక్ట్కి అయితే యాడ్ అవుతుంది. చూసారు కదా ఎఫెక్ట్కి బోర్డర్లు ఎలా యాడ్ చేయాలో. ఇక్కడ కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే గ్రీన్ రేయర్స్ కనిపిస్తుంది, వాటికి ఇమేజెస్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. గ్రీన్ రేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని ప్లస్ ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ గ్రీన్ లేయర్స్కి అయితే నార్మల్గా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్న గ్రీన్ లేయర్స్కి ఇమేజ్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. అలాగే ఇక్కడ ఉన్న 2 లేయర్స్ కూడా అలానే అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మళ్ళీ అయితే పైన కనిపిస్తుంది కదా ఇమేజ్ లేయర్ అని, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడైతే చూస్తారు కదా ఎఫెక్ట్ అయితే యాడ్ అవ్వలేదు. ఆ 2 ఇమేజెస్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి పైన కనిపిస్తున్న ఫస్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తే గ్రూప్గా అయితే క్రియేట్ అవుతుంది. ఆ గ్రూప్ పై అయితే క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి గ్రూప్ ఫ్రంట్కి అయితే వచ్చి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్కేల్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చూసారు కదా యాడ్ అయితే ఎలా చేసుకోవాలో. ఫ్రంట్ కీ దగ్గరికి అయితే వచ్చి లైట్గా అయితే జూమ్ అయితే చేసుకోండి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మిడిల్లోకి వచ్చి లేయర్ మిడిల్లోకి వచ్చి ఇక్కడైతే గ్రాఫ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి గ్రాఫ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్కి వచ్చి చూస్తే ఎఫెక్ట్ చూసారు కదా ఎఫెక్ట్ అయితే ఎలా యాడ్ అయిందో. రొటేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఫ్రంట్ అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుని ఫ్రంట్ కీ దగ్గరికి వచ్చి రొటేషన్ అయితే ఒక 10 అయితే చేసుకోండి. వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను మీకు ఎలా ఎడిట్ చేయాలో. ఇప్పుడైతే బ్యాక్కి వచ్చి ఇక్కడ గ్రీన్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దాన్ని మళ్ళీ ఎలా యాడ్ చేయాలో చూపిస్తా. కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. అన్ని గ్రీన్ లేయర్స్కి ఇమేజెస్ని అయితే ఇలానే యాడ్ చేసుకుని ఇక్కడ లేయర్స్ కనిపిస్తుంది వాటికి ఎలా యాడ్ చేసుకోవాలో నేను చూపించాను కదా, అలా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్, దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇమేజ్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి ఇది కూడా అంతే కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే యాడ్ అవుతుంది. ఇమేజ్ అయితే కొంచెం కిందకు ఉంటే ఫింగర్తో అయితే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న అన్ని గ్రీన్ లేయర్స్కి అయితే ఇమేజెస్ని అయితే ఇంత యాడ్ చేసుకోండి. ఇక్కడైతే గ్రూప్ అండ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి.
యాడ్ చేసుకుంటే చూసారు కదా ఎలా యాడ్ అయ్యిందో. ఇంకా పైన కనిపిస్తుంది సింబల్ పై ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.